అరుణ్ గారు, సో ఇది మీరు సిబిఐ దాన్ని వ్యతిరేకిస్తున్నారు. ఎందుకు వ్యతిరేకిస్తున్నారు సిబిఐ ఇన్వెస్టిగేషన్? శరత్ గారైనా రాకేష్ రెడ్డి గారైనా మిగతా వాళ్ళంతా సపోర్ట్ చేస్తారు, మీరు ఎందుకు వ్యతిరేకిస్తున్నారు? సార్ సిట్ కి ఇది ఒక్కటే కేసు సార్. సిబిఐకి బోలెడ్ కేసులలో మళ్ళీ ఏబిసిడి నుంచి ప్రారంభమైతే తప్ప ఇంకా తప్పించుకునే అవకాశాలు ఉన్నాయి అక్యూజ్డ్. కాబట్టి ఒకటే ఒక ఉద్దేశం సార్, క్లియర్ గా రిక్వెస్ట్, ఐఎమ్ రిక్వెస్టింగ్ శరత్ గారు సీట్ బెల్ట్ పెట్టుకోండి సార్ ప్లీజ్, దయచేసి మా అందరి కొరకు. నేను ఐఎమ్ విత్ ఇన్ ది సిటీ సార్. యాక్చువల్ గా ఇక్కడ జరిగేది ఏంటంటే మల్టిపుల్ కేసెస్ ని సిట్ కప్ప చెప్పి ఒకే ఒక కేసు కింద చేస్తున్నారు. అదొకటే సమస్య తప్ప మహబూబ్ నగర్ లో జరిగిన ఇన్సిడెంట్, సూర్యాపేట, పాల్వ, అక్కడ వరంగల్ లో జరిగినవి, వీటన్నిటిని సార్ ఈ సిట్ల గురించి లెసెట్ పెట్టారు. ఇప్పుడు గ్రూప్ 1 ఎగ్జామినేషన్ లీకేజ్ కి సంబంధించి ఒక సిట్ ను పెట్టినారు. ఏం తెలిసినారు సార్? ఇట్లాంటివి సార్ చెప్పాలంటే అందరికి ఉంటది. తర్వాత మీరు ఆయన అంటారు ఏంటంటే సిబిఐకి చాలా కేసులు సార్ అట్లా సార్ ఒకటే కేసు ఇచ్చినారు కదా సిట్ కి. ఇది మన గ్రూప్ 1 సర్వీసెస్ లీకేజ్ కి సంబంధించిన వ్యవహారం ఏం జరిగింది సార్? సార్ ఇక్కడ ఏముంటదంటే పొలిటికల్ బాసెస్ దే డిసైడ్ వాట్ టు బి డన్, వాట్ నాట్ టు బి డన్. అక్కడ పొలిటికల్ బాస్ డిసైడ్ అయ్యారా సిబిఐకి ఇస్తే? సార్ వినండి దయచేసి, అందుకే నేను చెప్తున్నాను మీకు. అదే నేను చెప్పదలుచుకున్న పాయింట్. విషయం ఏంటంటే సిట్ అనే దాని యొక్క అది వోల్టేజ్ తక్కువ సిట్ కి. ఎందుకంటే ఇప్పుడు బండి సంజయ్ ని ఎగ్జామిన్ చేయాలి, మేబీ రేపు కిషన్ రెడ్డి గారిని ఎగ్జామిన్ చేయాల్సిన పరిస్థితి ఏర్పడుతుందేమో, ఇంకెవరినైనా చేయాల్సి వచ్చిన పరిస్థితి ఏర్పడుతుందేమో. ఇప్పుడు జడ్జెస్ మీద కూడా కొన్ని అంటే జడ్జెస్ ఫోన్లు కూడా వాళ్ళు ట్యాప్ చేస్తున్నారన్నారు. ఒకవేళ జడ్జెస్ ని ఎగ్జామిన్ చేయాల్సి వస్తేమో ఆ హై ప్రొఫైల్ వ్యవహారాలు చూసగలిగే సత్తా, సామర్థ్యము, కెపాసిటీ వీళ్ళకి లేదు. ఇప్పుడు ఇక్కడ ఉన్న ఆఫీసర్లు ఐ నో దెమ్ పర్సనల్లీ, వాట్ కైండ్ ఆఫ్ క్యాలిబర్ దే హ్యావ్ గాట్, వాట్ కైండ్ ఆఫ్ ఫ్రీడమ్ దే హ్యావ్ గాట్. సిబిఐ అంటే అట్లా ఉండదండి. మీరు సిబిఐలో ఎంతో కొంత నిజాయితీ ఉంటది. ఏదో అక్కడిక్కడ ఏదో జరిగింది అని చెప్పి ఉట్టగానే గాలి మాటలు మాట్లాడేసి సిబిఐని మరీ అంత క్రిటిసైజ్ చేయడం కరెక్ట్ కాదు. ఎన్ని విషయాలను కనుక్కున్నారండి, ఎన్ని కేసులు బయటకు తీసుకొచ్చి. సిబిఐకి నేను క్రిటిసైజ్ చేయలేదు. సిబిఐకి 100 కేసులు 1000 కేసులు ఇదొక కేసు అయితే తప్ప వేరే ఉద్దేశం ఏం లేదు. కోర్టు సూపర్విజన్ లో జరగాలి. అలాంటప్పుడు కోర్టు సూపర్విజన్ లో జరిగి విత్ ఇన్ 3 months, విత్ ఇన్ 6 months అని చెప్పి. అయితే ఇప్పుడు రాకేష్ రెడ్డి గారు అంటారు మేము తిహార్ జైలు రెడీ ఉంచామంటున్నారు సిబిఐకి ఇస్తే. అంటే తెలంగాణ భవిష్యత్తు గురించి చెప్తున్నాను భరత్ గారు, నేను తెలంగాణ భవిష్యత్తు గురించి. అది ఆయన స్థాయికి మించిన మాట, అది ఆయన స్థాయికి మించిన మాట సార్. తిహార్ శరత్ గారు ఆయన ఇక్కడ కేసులు తిహార్ జైల్లో పెట్టేమో, ఇక్కడ సిబిఐ అయితే నాకు స్థాయి కాదు. నేను ఒక ఎమ్మెల్యేగా మాట్లాడతలేను, ఒక లాయర్ గా మాట్లాడతలేను. ఒక భారతదేశంలో అంటే సెంట్రల్ గవర్నమెంట్ గురించి చెప్పిందినండి, అడ్వకేట్ కావచ్చు. నేను శాసనసభ్యులుగా మాట్లాడతలేను. భారతదేశంలో ఒక సామాన్య పౌరుడుగా మాట్లాడుతున్నా శరత్ గారు. ఎమ్మెల్యేగా, లాయర్ గా, యాక్టర్ గా, రాజకీయ నాయకుడిగా మాట్లాడతలేను. తెలంగాణలో భార్య భర్తలు మాట్లాడటానికి భయపడే స్థితి తీసుకొచ్చిన నా కొడుకులని శిక్షించాలని కోరుకుంటున్నా. ఇది లాంగ్వేజ్ మీరు చదువుకుంటే ఉన్నతమైన భాష మాట్లాడండి. మేము సామాన్య ప్రజలం, పల్లెటూరు ప్రజలం. మా బతుకుల మధ్యన, మా సంసారాల మధ్యన నిప్పులు పోసిన నా కొడుకులకు సరైన శిక్ష ఇవ్వాలని కోరుకుంటున్నాం. భరత్ గారు, పల్లెటూరు ప్రజలు వ్యవసాయ కుటుంబాలకు వచ్చిన మీలాగా ఉన్నతమైన చదువులు చదవలేదు, మీలాగా యూనివర్సిటీ శరత్ గారు ఉండండి. కానీ మాకు వ్యక్తిగత గోప్యత ఉంది. వ్యక్తిగత గోప్యతకు సమాజానికి ఏం సంబంధం అండి? మీ చదువు కరెక్ట్ లేదు సార్. మీకు మాకేం సంబంధం? వ్యక్తిగత గోప్యత ప్రపంచంలో అన్నిటికన్నా విలువైనది. ఎవరు చెప్తారో చెప్పండి. చదువులు ఇవి. రాకేష్ గారు మీ లాంగ్వేజ్ పట్ల అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు శరత్ గారు. ఏమంటున్నానండి, మేమచ్చిన భాష, మేమచ్చిన పల్లెటూర్లు, మేమచ్చిన ఆయన శరత్ గారు గౌరవనీయ చదువులు లేవు. మా భాషలో తెలంగాణలో ఒక్క నెల 600 టెలిఫోన్ ట్యాపింగ్ చేస్తారండి. ఏం మాట్లాడుతున్నారు? రాజకీయ కక్షలు తీర్చుకోవడానికి, వ్యక్తిగత కోరికలు తీర్చుకోవడానికి సమాజాన్ని చిన్నపిల్లలు చేస్తారా? అమాయక ఆడబిడ్డల కుటుంబాలను నిప్పులు వస్తారా?
చెప్పాలంటే చాలా ఉన్నది భరత్ గారు. మాకు కూడా కడుపు రగిలిపోతుంది. మేము సామాన్య ప్రజల ప్రతినిధులం. మేము రాజకీయ నాయకులు పక్కన పెట్టండి. వేర్ ఓన్లీ తెలంగాణ కామన్ పర్సన్. నేను ఓకే ఏమంటున్నారండి? కోర్టు న్యాయాలు చట్టాలు 2 సంవత్సరాలు అయింది. వేల కొద్ది టేపులు ఉన్నాయి. ఒక్కొక్కడు ఇంటున్నాడు, ఒక్కొక్కడు ఎంజాయ్ చేస్తున్నాడు టేపులు ఎన్నుకుంటా. ఏంది భరత్ గారు ఇది? సామాన్యుడికి రక్షణ లేని రాష్ట్రం ఎందుకంటే మేము తెచ్చుకున్నది. దొరలకు ఊడిగం చేస్తుంది కానీ కొడుకులు యూనిఫామ్ వేసుకున్నది. ఏం మాట్లాడద్దా? అద్దా? మేము హైదరాబాద్ లో ఉన్నతమైన చదువులు చదివి మంచి మంచి భోజనాలు చేసుకుంటే మేము బతకలేదండి. పల్లెటూర్లల్లా కష్టాలు కన్నీళ్లు రక్తాన్ని మరిగిచ్చే స్థితికి వచ్చినాం. ఇంత పెట్టండి రాజకీయ నాయకుడు ఎమ్మెల్యే పక్కన పెట్టండి. మీరు చదువుకుంటే ఉన్నతమైన చదువు చదివినట్టు దీనికి చెప్పానండి. వేల కొద్ది టేపులు పడున్నాయడ, వేల కొద్ది రికార్డులు పడున్నాయి. 2 సంవత్సరాలు అవుతుందండి. ఒక 19 నెలలు అవుతుంది. ఇన్నోడు ఇంటూనే ఉన్నాడు, నవ్వుపెట్టోడు నవ్వుతూనే ఉన్నాడు. దాన్ని బ్లాక్ మెయిల్ చేసుకుంటా మళ్ళీ ఇప్పుడున్న అధికారులు మళ్ళీ డబ్బు చేసుకుంటున్నారు. భరత్ గారు మీ రికార్డింగ్ ఉందనుకుంటా. ఇప్పటి వరకు ఒక రాజ కుటుంబం ఏంటది. ఇప్పుడు ప్రతి ఒక్కరు కొత్త వచ్చిన యూనిఫామ్ వేసుకున్నా వింటున్నాడు. నేనేం చెప్తున్నాను భరత్ గారు? సామాన్య ప్రజల ఘోష చెప్తున్నా, తెలంగాణ భవిష్యత్తు చెప్తున్నా, ఈ కొడుకులకు భయం కలగాలని చెప్తున్నా. వారి రాన్ అడుగుతాం, సమాజాన్ని నిగ్గదీసి అడుగుతాం. తప్పేముందండి? నిగ్గదీసి అడుగుతాం. ఏ చట్ట ముసుగుల, న్యాయం ముసుగుల, కోర్టుల ముసుగుల ఎన్నొద్దులు తప్పించుకుంటారా మీరు? ఎన్నొద్దులు తప్పించుకుంటారా మీరు? ఎన్నొద్దులు విదేశాలు తాగుంటారా మీరు? ఎన్నొద్దులు తాగుంటారా మీరు విదేశాలల్లా? ఎన్ని రోజులు తాగుంటారు? ఎన్ని వేల కుటుంబాల చిచ్చు పెట్టారు? ఇప్పుడు వచ్చారు కదా, ఇప్పుడు వచ్చేసారు. ప్రభాకర్ రావు వచ్చేసారు కదా, ఇప్పుడు ఎవరు లేరు. ప్రభాకర్ రావు, రాకేష్ రెడ్డి, ఆర్రెడ్డి, కేసీఆర్ గారు పక్కన పెట్టండి. తెలంగాణ సంవత్సరం పవిత్రంగా ఉండాలి. తెలంగాణ భవిష్యత్తు రాష్ట్రం. 1200 మంది బిడ్డలు ఆత్మత్యాగాలు చేసుకుంటూ వచ్చిన రాష్ట్రం. ఎవడు పడితే వాడు ట్యాపింగ్లు, ఎవడు పడితే వాడు బ్లాక్ మెయిల్ ఇది చేసుకోండి కదా మేము రాష్ట్రం తెచ్చుకున్నది. చట్టాలు న్యాయాలని చెప్పకుండా మళ్ళా సొల్లు మాటలు మాట్లాడుతుంది కదా మేము తెచ్చుకున్నది రాష్ట్రం. 1200 బిడ్డల మీద ఆకాశంలో ఎదురు చూస్తున్నది రాష్ట్రం సుభిక్షం అవుతుందని. అభివృద్ధి ఒక్క వైపు అవ్వదు. ఇట్లాంటి పనులు అండి రాష్ట్రంలో. టెలిఫోన్ ట్యాపింగ్ మీద మేము వేలాది మంది ఆఫీసర్లు పెట్టాలా, లక్షలాది పేపర్లు మేము రికార్డు చేయాలా, విదేశాలకు వెళ్ళి తిప్పేందుకు మా శక్తి యుక్తులన్నీ మేము ఒకటి భరత్ గారు, మా శక్తి యుక్తులన్నీ, రాష్ట్ర ప్రభుత్వ శక్తి యుక్తులన్నీ ఈ రోజు తెలంగాణ సమాజానికి ఉపయోగపడాలా, తెలంగాణ పేదరికానికి ఉపయోగపడాలా, తెలంగాణ నిరుద్యోగానికి ఉపయోగపడాలా, తెలంగాణ రైతులకు ఉపయోగపడాలా. మేము మా శక్తి, మా డబ్బు, తెలంగాణ డబ్బు అంతా సుప్రీంకోర్టు కొట్లాడాలా. మేము ముద్దాయిలని ఇండియా ఫ్రీమని ఏం మాట్లాడుతున్నారు భరత్ గారు? రక్తం మరిగిపోతున్నది, రక్తం మరిగిపోతున్నది. ప్రతి ఒక్కరు మా బిడ్డలను చంపిర్రు, ప్రతి ఒక్కరు మా బిడ్డలను చంపిర్రు, రెచ్చగొట్టిండ్రు, నీళ్ళన్నారు, నిధులు నిమ్మకన్న కొడుకులు. మా శక్తి, మా అధికారులు ఇప్పుడు సిట్టున్నదండి. ఎంతమంది అధికారులు అండి వాళ్ళు? ఒకళ్ళు ఐపీఎస్ చేశారు, పెద్ద పెద్ద ఉన్నతమైన చదువులు. వాళ్ళు ఈ పనికిరాని పనులగా ఇదామా న్యాయ విద్య నేర్పింది మాకు. తెలంగాణ ఒకటి 29 రాష్ట్రాలకు చరిత్ర ఉంది భరత్ గారు. తెలంగాణకి ఇంకొక చరిత్ర ఉంది, రక్త చరిత్ర ఉంది, కన్నీళ్ల చరిత్ర ఉంది, కడుపు కోతల చరిత్ర కంటే ఉద్యమాల చరిత్ర ఉంది. నేను అదే చెప్తున్నానండి. తెలంగాణ మామూలు తెలంగాణ కాదండి, ఇది రక్త తర్పణ తెలంగాణ. బుల్లెట్ గుండ్లు దీని 1963 బిడ్డలు నేల కొరిగిన నేల. ఈ రాజ కుటుంబము, రాజకీయ నాయకులు, ఈ న్యాయవాదులు వీళ్ళకి రాలేదండి తెలంగాణ. ఒక్కొక్కరి గురించి మేము సుప్రీంకోర్టు లాయర్ని పెడితే 20 లక్షల ఫీజు కట్టాలా. ఎవరిదండి ఈ 20 లక్షలు? మేము ఆసిఫాబాద్ ల గిరిజన బిడ్డలకు హాస్టల్ కల్పిస్తామండి, మా ఆడ బిడ్డలకు ఉద్యోగాలు కల్పిస్తామండి. ఇలా మేము చేయాల్సింది తెలంగాణ రాష్ట్రం. ఈరోజు ఎవరు అడుగుడు? చచ్చిపోయిన బిడ్డల ఆకాశం, గజ్జగట్టిన కళాకారులు, గద్దరం లాంటి వాళ్ళు కనుమరుగైపోయారు. మా తరపున ఎవరు పోరాడతారండి? ఇక మళ్ళా ఈ సోషల్ ఇట్లాంటి ఛానళ్లలో డిబేట్లలో సొల్లు మాటలు దేనికండి? ఇది లక్షల కొద్ది పేపర్లు ఉన్నాయి, వేల కొద్ది టేపులు ఉన్నాయి భరత్ గారు. ఒక్కడు న్యాయం చేసేటోడు లేడు. సరదాగా నవ్వుకుంటున్నారు, సినిమా హీరోయిన్ అంటే నవ్వుకుంటున్నారు, రాజకీయాలు నవ్వుకుంటున్నారు. నిన్న కాకుండా ఒక రాజకీయ అంటే నా భార్య ఎవరి భార్య తినలేదండి నా కొడుకులు. ఎందుకండి? నేను ఎక్కడే చెప్తున్నా, ఆవేదనతో చెప్తాను. చెప్పండి, ఎవరు రాజకీయం ఏంటంటే ఇవాళ ఉంటుంది రేపు పోతుంది, ఇవాళ ఉంటాం రేపు పోతామండి. రాజకీయాలు పక్కన పెట్టండి. బీజేపీ, కాంగ్రెస్, బీఆర్ఎస్ తెలంగాణ సమాజానికి
మనశ్శాంతి కావాలా, ఓకే ఒక ధైర్యం కావాలా. మా బతుకులు అంటే ఇట్లా ప్రతి వర్గం కూడా భయపడాలి అంటే టెలిఫోన్ టాపిక్. ఓకే భార్య భర్తలు కూడా భయపడాలా, బెడ్రూమ్ లో కూడా భయపడాలా, పూజ మందిరంలో కూడా భయపడాలా. ఈ కొడుకులు నేను అదే చెప్తున్నానంటే మా శక్తియుక్తులు తెలంగాణ రాష్ట్రం అంటే ఆఫీసర్స్ కావచ్చు, రాజకీయ కానీ ఇప్పుడు కొద్దిమంది క్వశ్చన్ చేస్తారు, మరి కేంద్ర ప్రభుత్వంలో చేసిన వాళ్ళని కూడా వాళ్ళ మీద కూడా ఇదే భాష వాడొచ్చా అంటే? అదే బరాబర్ మాట్లాడతాం, కేంద్ర ప్రభుత్వం మాట్లాడతాం, జమ్మూ కాశ్మీర్ మాట్లాడతాం. ఈ రోజు జూన్ 25, 1990 స్పైవేర్ యూజ్ చేసిన వాళ్ళ గురించి కూడా ఇదే చెప్తున్నాను భారత్, వాళ్ళకు కూడా ఇదే వర్తిస్తుందా పెగాసస్? భారత్ 1990 జూన్ 25 రోజు గిరిజన అమ్మాయిని జమ్మూ కాశ్మీర్ లో ఒక 20 మంది ముస్లింలు రేప్ చేసి ఈ రోజు 2 పీసులు చేశారు సామిల మీద. అది కూడా మాట్లాడతాం. ఇదే రోజు జూన్ 25, 1990 గిరిజన లుకేన్ అమ్మాయిని 20 మంది మానభంగం చేసి రంపం మీద 2 తుకులు చేశారు. దాని గురించి చరిత్రలు చాలా ఉన్నాయండి. కేంద్రం నుంచి మాట్లాడదామా, జార్ఖండ్ గురించి మాట్లాడదామా, బొంబాయి గురించి మాట్లాడదాం, ప్రతి సబ్జెక్ట్ మీద మాట్లాడతా. ఇప్పుడు దయచేసి తెలంగాణ సమాజం గురించే మాట్లాడాలా, తెలంగాణ రాష్ట్రం గురించే మాట్లాడాలా, తెలంగాణ టెలిఫోన్ టాపిక్ గురించే మాట్లాడాలా, ఎవరెవరైతే ఇన్వాల్వ్ వారి గురించే మాట్లాడాలా. ఇవన్నీ ఒక ఎత్తు. భవిష్యత్తులో తెలంగాణ మేముంటాం, పోతాం, తెలంగాణ ఉంటది. తెలంగాణలో మనుషులు ఉంటారు, వాళ్ళు ఒక ధైర్యంతో ఉండాలా, ప్రశాంతంగా ఉండాలా. భార్య భర్తలు కూడా బంధం మీద నుండి భయపడే రోజు ఉండొద్దని నేను కోరుకుంటున్నాను. వేరే రాష్ట్రాలకు వెళ్ళొచ్చిన హీరోయిన్లు భయపడొద్దని నేను కోరుకుంటున్నాను. రాజకీయ నాయకులు ప్రజాస్వామ్యయుతంగా రాజకీయాలు చేసుకుని నేను అంటున్నా. రాజకీయ నాయకులు కూడా భయం ఎందుకు పడాలండి? ఏ నా కొడుకు భయపడాలా? ప్రజాస్వామ్యయుతంలో ఏ పార్టీ అయినా జెండా ఎత్తచ్చు, ఏ జెండా అయినా పోటీ చేయొచ్చు. ఇదేందండి ఎవరు మాట్లాడేది మాటలు? ప్రజాస్వామ్యం అన్నప్పుడు భరత్ గారు ఏ పార్టీలో పోటీ చేయొచ్చు, ఏ నాయకుడు తన ప్రణాళిక ప్రకారం ముందుకెళ్లొచ్చు. ప్రతి అడుగడుగున ఆంక్షలు పెట్టారండి. అంతకు మించి ఏం లేదండి. ఒకసారి బక్క జడ్సన్ గారిని అడుగుదాం. జడ్సన్ గారు ఎందుకు ఆబ్జెక్ట్ చేశారు మీరు రాకేష్ రెడ్డి గారి వ్యాఖ్యలు? ఆయన